హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఐయుపాక్ నామన్క్లేచర్ గురించి ఫోకస్ చేద్దాము. సో హియర్ ఐయుపాక్ నామన్క్లేచర్ అనేది ఫోకస్ చేస్తాము. ఐయుపాక్ నామన్క్లేచర్ అనేది ఇక్కడ ఫోకస్ చేస్తే మెయిన్లీ మనం ఇక్కడ మనకి ఆల్కేన్స్లోని అండ్ అలాగే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్లోని మనకి ఐయుపాక్ నామన్క్లేచర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫోకస్ చేద్దాము. ఎప్పుడైతే మనకి వాళ్ళు ఒక కాంపౌండ్ అనేది మనకి ఇస్తారో, ఫస్ట్ ఫర్ ఇన్ కేస్ ఒక కాంపౌండ్ అనేది వాళ్ళు ఇచ్చారు, ఇలా ఒక కాంపౌండ్ ఇచ్చారు అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఐడెంటిఫై ద లాంగెస్ట్, మెయిన్లీ ఫర్ ఆల్కేన్స్ అనేవి చూస్తున్నాం మనం. ఐయుపాక్ నేమింగ్ ఫర్ ఆల్కేన్స్. ఇందులో ఫస్ట్ మనం ఏం ఫోకస్ చేస్తాము అంటే లాంగెస్ట్ చైన్ని మనం పేరెంట్ చైన్ కింద తీసుకుంటాము. ఇక్కడ మనం ఏం చేస్తాము, లాంగెస్ట్ చైన్ని పేరెంట్ చైన్ కింద తీసుకుంటాము. ఓకే, సో ఐడెంటిఫై లాంగెస్ట్ చైన్ యాజ్ పేరెంట్ చైన్ మనం లాంగెస్ట్గా ఉండాలి అంటే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేయాలి పేరెంట్ చైన్లో. సో ఫర్ ఇన్ కేస్ ఫస్ట్ కేసులో నేను ఏం చేస్తాను అంటే 1, 2, 3, 4, 5, 6, 7. వెరాస్ నెక్స్ట్ కేసులో నేను ఏం చేస్తాను అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఇంకొక విధంగా కూడా తీసుకోవచ్చు. 7 వచ్చేసరికి ఇక్కడ 8 కూడా తీసుకోవచ్చు. బట్ మనం ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నాము, ఐడెంటిఫై ద లాంగెస్ట్ చైన్ యాజ్ ద వాట్, పేరెంట్ చైన్. సో లాంగెస్ట్ చైన్ని మనం పేరెంట్ చైన్గా తీసుకోవాలి అంటే మనం బ్లూ కలర్తో ఏదైతే రిప్రజెంట్ చేసామో దాన్ని మనం లాంగెస్ట్ చైన్ కింద ఇక్కడ ఫోకస్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్లీ ఫస్ట్ మనం అసలు ఈ ఐయుపాక్ నామన్క్లేచర్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి ఐయుపాక్ నామన్క్లేచర్కి ఒక స్కెలిటల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అది నథింగ్ బట్ ఇక్కడ ప్రిఫిక్స్ ఉంటుంది ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ సఫిక్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రిఫిక్స్ అగైన్ మనకి ప్రైమరీ ప్రిఫిక్స్ ఉంటుంది, సెకండరీ ప్రిఫిక్స్ ఉంటుంది. వాటిని ఎలా రాస్తాము అంటే సెకండరీ ప్రిఫిక్స్ అనేది ఫస్ట్ రాస్తాము ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్. దీన్నే మనం వర్డ్ రూట్ అని కూడా అంటాము. సో దెన్ ఆఫ్టర్ ప్రైమరీ సఫిక్స్, దాని తర్వాత సెకండరీ సఫిక్స్. ఓకే, సో ఈ ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి, సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి, రూట్ వర్డ్ అంటే ఏంటి అన్నది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే, సో మెయిన్లీ సెకండరీ ప్రిఫిక్స్ ప్రైమరీ ప్రిఫిక్స్లో మనం ఏం ఫోకస్ చేస్తాము అంటే సెకండరీ ప్రిఫిక్స్ వచ్చేసరికి మనం ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ని ఫోకస్ చేస్తాము. సబ్స్టిట్యూయెంట్స్, ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఏదైనా కావచ్చు, లైక్ నైట్రో గ్రూప్ ఆర్ ఆల్కైల్ గ్రూప్స్ వస్తాయి, నైట్రో గ్రూప్ వస్తుంది, అండ్ అట్లనే ఆల్కాక్సీ గ్రూప్ వస్తుంది. ఆల్కైల్ గ్రూప్ మీన్స్ ఆర్ గ్రూప్, అండ్ అలాగే నైట్రో అంటే NO2 అని రాస్తాము, ఆల్కాక్సీ అంటే OR, అంటే ఇట్ క్యాన్ బి మిథాక్సీ, ఇట్ క్యాన్ బి ఇథాక్సీ, అది ఏదైనా అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రైమరీ ప్రిఫిక్స్.
ప్రైమరీ ప్రిఫిక్స్లో ఫర్ ఇన్ కేస్ మన కాంపౌండ్ అనేది సైక్లిక్ కాంపౌండ్ అయితే మనం సైక్లో అనేది రిప్రజెంట్ చేస్తాము. అండ్ అలాగే రూట్ వర్డ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ పేరెంట్ చైన్, నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ పేరెంట్ చైన్ అనేది ఫోకస్ చేస్తాము. వెరాస్ ప్రైమరీ సఫిక్స్ వచ్చేసరికి టైప్ ఆఫ్ బాండింగ్, దట్ మీన్స్ అది సింగిల్ బాండెడా, డబుల్ బాండెడా, ట్రిపుల్ బాండెడా అనేది ఫోకస్ చేస్తాము. సింగిల్ బాండ్ అయితే మనం ఏన్ అనేది రాస్తాము, డబుల్ బాండ్ అయితే ఈన్ అని రాస్తాము, ట్రిపుల్ బాండ్ అని రాస్తే ఐన్ అని రాస్తాము. వెరాజ్ సెకండరీ సఫిక్స్లో ఏం రిప్రజెంట్ చేస్తాము అంటే ఫంక్షనల్ గ్రూప్. సెకండరీ సఫిక్స్లో మనం ఫంక్షనల్ గ్రూప్ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఒక్కొక్కసారి మనం ఫస్ట్ ఆల్కేన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోము. బట్ ఎప్పుడైతే ఫంక్షనల్ గ్రూప్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తామో ఇక్కడ ఫర్ ఇన్ కేస్ 2 ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి అంటే ఏ ఫంక్షనల్ గ్రూప్కి అయితే మనకి మోర్ ప్రయారిటీ అనేది ఉంటుందో దాన్ని మనం సఫిక్స్లో రాస్తాము, దేనికైతే తక్కువ ప్రయారిటీ ఉందో దాన్ని మనం ప్రిఫిక్స్ కింద రాస్తాము. సో హోప్ అందరికీ ఈ స్కెలిటల్ స్ట్రక్చర్ గురించి అర్థమై ఉంటుంది. ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఎప్పుడూ కూడా ఇవి ప్రిఫిక్స్లోకే వస్తాయి. దీనికి ఓఆర్కి కానీ నైట్రో గ్రూప్కి కానీ ఎలాంటి సఫిక్సెస్ అయితే ఉండవు ఇక్కడ. సో వెరాజ్ ప్రైమరీ ప్రిఫిక్స్లో మనం ఏం రాస్తాము, సైక్లిక్ కాంపౌండ్ అయితే సైక్లో అని రాస్తాము. ఫర్ ఇన్ కేస్ మన కాంపౌండ్ అనేది సైక్లిక్ కాదు, మనం ఏం రిప్రజెంట్ చేయము. సో రూట్ వర్డ్ వచ్చేసరికి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి పేరెంట్ చైన్లో. వెరాజ్ ప్రైమరీ సఫిక్స్ వచ్చేసరికి అది విచ్ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంది, సింగిల్ బాండా, డబుల్ బాండా, ట్రిపుల్ బాండా అనేది ఫోకస్ చేస్తాము. అండ్ అలాగే సఫిక్స్ వచ్చేసరికి మనం ఫంక్షనల్ గ్రూప్ కింద ఫోకస్ చేస్తాము ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ రూల్ మనం ఏం డిస్కస్ చేసుకున్నామో లాంగెస్ట్ చైన్ని మనం పేరెంట్ చైన్ కింద తీసుకోవాలి ఆర్ కన్సిడర్ చేయాలి అని అనుకున్నాము కదా. సో ఇక్కడ సెకండ్ రూల్, సో ఫస్ట్ రూల్ బట్టి మనం మెయిన్లీ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి 3rd పొజిషన్ దగ్గర 7th పొజిషన్ దగ్గర ఒక్కొక్క మిథైల్ గ్రూప్ అనేది ఉంది. సో మనం ఏం చేస్తాము అంటే 3, 7 డైమిథైల్, ఇక్కడ ఏముంది, ఇక్కడ 9 కార్బన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫోకస్ చేసాము అంటే మనం రూట్ వర్డ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ద పేరెంట్ చైన్ అనుకున్నాం కదా. సో ఫర్ ఇన్ కేస్ మన యొక్క కార్బన్ చైన్ ఆర్ పేరెంట్ చైన్లో ఫర్ ఇన్ కేస్ 1 కార్బన్ అనేది ఉంది, కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి చూస్తే సో నేమింగ్ ఎలా ఇస్తాము, రూట్ వర్డ్ ఏమని రాస్తామో అనేది చూద్దాం. 1 ఉంటే దాన్ని మిత్ అంటాము, 2 కార్బన్స్ ఉంటే ఎత్, వెరాజ్ 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 6 కార్బన్స్ ఉంటే హెక్స్, అండ్ అలాగే 7 కార్బన్స్ ఉంటే హెప్ట్, వెరాజ్ 8 కార్బన్స్ ఉంటే ఆక్ట్, 9 ఉంటే ఎన్, 10 ఉంటే డెక్. ఓకే, ఇలా మనం రూట్ వర్డ్ అనేది రాస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి 9 కార్బన్స్ అనేవి ఉన్నాయి మన యొక్క కాంపౌండ్లో. ఎన్ని ఉన్నాయమ్మా, మనకి 9 కార్బన్స్ అనేవి ఉన్నాయి పేరెంట్ చైన్లో. సో మనం ఏమని రాస్తాము అంటే ఇక్కడ నాన్, ఎన్ అనేది మనకి క్లాసిఫికేషన్లో వస్తుందమ్మా. సో నాన్, ఇక్కడ విచ్ టైప్ ఆఫ్ బాండింగ్ ఉందమ్మా, అన్ని సింగిల్ బాండ్సే. సో ఏన్ అనేది రాస్తాము, నాన్. ఓకే, సో ఇలా మనం ఐయుపాక్ నామన్క్లేచర్ అయితే రాస్తాము. ఇక్కడ మనం కొన్ని గ్రహించాలి. ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఇన్ కేస్ సేమ్ టైప్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి ఆర్ సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి 2 కానీ మోర్ దాన్ 2 కానీ ఉంటే మనం ఏం చెప్తాము, ఇక్కడ 2 ఉంటే డై అని రాస్తాము, 3 ఉంటే ట్రై అని రాస్తాము. అంటే ప్రిఫిక్సెస్ ఏం యూజ్ చేయాలి అన్నది కూడా మనం ఫోకస్ చేయాలి. ఆ పాయింట్ అనేది కూడా నేను రాస్తాను. బట్ బిఫోర్ రైటింగ్ దట్ పాయింట్ అనదర్ పాయింట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో సెకండ్ రూల్ వచ్చేసరికి మనం లోవెస్ట్ సమ్ రూల్ని ఫాలో అవ్వాలి. ఈ లోవెస్ట్ సమ్ రూల్ అంటే ఏంటి అన్నది ఫోకస్ చేద్దాం. లోవెస్ట్ సమ్ రూల్ ఆర్ దీన్నే మనం లోవెస్ట్ లోకెంట్ రూల్ అని కూడా అంటాము. లోవెస్ట్ లోకెంట్ రూల్ ఈజ్ ఫాలోడ్
when numbering, while numbering. సో ఈ లోవెస్ట్ సమ్ రూల్ ఆర్ లోవెస్ట్ లొకెంట్ రూల్ అంటే ఏంటి అనేది ఫోకస్ చేస్తే, ఫర్ ఇన్ కేస్ ఒక కాంపౌండ్ అనేది తీసుకుందాము. ఓకే, ఇలా మనకు ఒక కాంపౌండ్ అనేది ఉంది. సో నేను నంబరింగ్ అనేది ఇస్తాను, ఫస్ట్ నుండి నేను నంబరింగ్ ఇస్తాను. సో 1 2 3 4 5 6 7. ఓకే, వెరాస్ బ్యాక్ సైడ్ నుండి నేను నంబరింగ్ ఇస్తాను 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇంకొంతమంది ఏమంటారు అంటే, మ్యామ్ నేను 1 2 అనేది ఇలా కూడా ఇస్తాను అనుకుంటే మీరు అలా ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, బికాస్ మీరు అడగచ్చు, మ్యామ్ ఇలా తీసుకున్న 1 2 3 4 5 7 6 7 అన్న తీసుకున్నా నాకు 7 వస్తున్నాయి, ఈ విధంగా తీసుకున్నా కానీ నాకు 7 వస్తున్నాయి. సో మీరు ఎందుకు ఈ విధంగా తీసుకోవాలంటున్నారు, ఇది ఎందుకు వద్దంటున్నారు అనేది మనం చూసుకుంటే, ఇక్కడ మనం ఫర్ ఇన్ కేస్ 2 or 3 మెథడ్స్లో మనం నంబరింగ్ అనేది ఇచ్చినప్పుడు మనకి సేమ్ నంబరింగ్ అనేది వచ్చి 2 డిఫరెంట్ మెథడ్స్లో మనం నంబరింగ్ ఇవ్వగలము అంటే, ఏ మెథడ్లో అయితే మనకి మోర్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి వస్తున్నాయో ఆ నంబరింగ్కి మనం మోర్ ప్రయారిటీ ఇస్తాం. అంటే మనం నంబరింగ్ ఇచ్చినప్పుడు మనకి ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఓకే, సో లోవెస్ట్ సమ్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. లోవెస్ట్ సమ్ రూల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫ్రంట్ టు బ్యాక్ అనేది ఇస్తున్నారు అంటే మీకు ఏ ఏ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, 4th పొజిషన్లో 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, అండ్ అలాగే 5th పొజిషన్లో ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, అండ్ అలాగే 6th పొజిషన్లో ఇంకొక సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఇది ఫ్రంట్ టు బ్యాక్ అమ్మ. వెరాస్ బ్యాక్ టు ఫ్రంట్ అనేది చూసుకుంటే ఇక్కడ 2nd పొజిషన్ ఒకటి, ప్లస్ ఇక్కడ 3rd పొజిషన్ ఇంకొకటి, అండ్ అలాగే 4th పొజిషన్ 2 ఉన్నాయి. సో ఈ వీటన్నిటిని సమ్ చేసినప్పుడు వీటన్నిటిని సమ్ చేసినప్పుడు ఎక్కడైతే మీకు లీస్ట్ వాల్యూ అనేది వస్తుందో, ఎక్కడైతే మనకి లీస్ట్ వాల్యూ అనేది వస్తుందో అది మనం ఫోకస్ చేయాలి ఇక్కడ. సో ఆబ్వియస్లీ ఇక్కడ నెంబరింగ్ అనేది ఎక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. సో ఈ పర్టికులర్ మెథడ్ని మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ఓకే, అండ్ అలాగే మనకి సబ్స్టిట్యూయెంట్స్ ఎక్కువ వచ్చే విధంగా చూసుకోవాలి మనం ఒకసారి నెంబరింగ్ ఇస్తున్నాము అంటే. ఓకే, సో ఇక్కడ మనం బ్యాక్ టు ఫ్రంట్ అనేది చూస్తాము. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి 7 వచ్చాయి. 7 అనేది ఉంటే మనం హెప్ట్ అంటాము. ఓకే, డన్. మనకి ఏవేవి సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఉన్నాయి, ఇథైల్ గ్రూప్ ఉంది, అండ్ అలాగే 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ప్రిఫిక్సెస్లోకి మనకి ఇథైల్ యాజ్ వెల్ యాజ్ మిథైల్ కూడా వస్తాయి. సో ఈ ఇథైల్ అండ్ అలాగే మిథైల్లో మనం ఏది ఫస్ట్ రాయాలి అంటే మనం ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. మనం ఏం చేయాలి, ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి ప్రిఫిక్స్ రాసేటప్పుడు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇది ఇథైల్, ఈ 2 కూడా, ఇవి 3 కూడా మిథైల్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఈ వస్తుందా ఎం వస్తుందా అమ్మా? ఈ అనేది వస్తుంది. సో ఇథైల్ అనేది ఫస్ట్ మనం రాస్తాము. ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూయెంట్స్ అనేవి రాస్తున్నామో అప్పుడు మనం వాటి పొజిషన్స్ని కూడా రిప్రజెంట్ చేయాలి. సో ఏ పొజిషన్లో ఉంది ఇథైల్? 3rd పొజిషన్లో ఉంది. సో 3 ఇథైల్, 2, 4, 4 ట్రైమిథైల్ హెప్టేన్. ఓకే, సో ఇది మెయిన్లీ మనం చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్లీ ఇక్కడ మనం కొన్ని చూసుకుంటే ఇక్కడ ప్రిఫిక్సెస్ మనం యూజ్ చేస్తున్నాము, అండ్ ఎట్లనే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి, అండ్ ఎట్లనే మనం ఎప్పుడైతే 2 నెంబర్లు రాస్తున్నామో దాని మధ్య కామా పెడుతున్నాము, నెంబరు లెటర్ రాస్తున్నాము అంటే మనం ఇక్కడ హైఫెన్ ఇస్తున్నాము, అండ్ అలాగే వర్డ్కి మధ్య మనం ఎలాంటి గ్యాప్ అనేది ఇవ్వడం లేదు. సో ఈ పాయింట్స్ అనేవి కూడా మనం ఒకసారి రాసుకుందాము, సో దాట్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఇన్ యువర్ నోట్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో if
2 or more different substituents are present, so then you have to follow what? Follow alphabetical order. మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి ప్రిఫిక్స్ రాసేటప్పుడు. ఓకే, సో ఫర్ ఇన్ కేస్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఇన్ కేస్ ఇఫ్ సేమ్ టైప్ ఆఫ్ substituents 2 or more present, or another విధంగా రాసుకుంటే 2 or more సేమ్ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి మనకి ప్రెజెంట్ అయ్యి ఉంటే మనం ఎలా రాయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ద ప్రిఫిక్సెస్ లైక్ ఫర్ ఇన్ కేస్ 2 ఉంటే డై అనేది యూజ్ చేస్తాము, వెరాస్ 3 ఉంటే ట్రై అనేది యూజ్ చేస్తాము, 4 అనేది ఉంటే టెట్రా అనేది యూజ్ చేస్తాము. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ రూల్ ఏంటమ్మా, ఇక్కడ ఎప్పుడైతే మనం నెంబర్ అనేది రాస్తున్నామో మనం కామా అనేది ఇస్తాము. సో ఇక్కడ కామా అనేది రాస్తాము. అండ్ అలాగే నెంబర్ ఒక లెటర్ రాస్తున్నాము అంటే ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాము, హైఫన్ అనేది ఇస్తున్నాము. అండ్ అలాగే మనం గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఐయూప్యాక్ నేమ్ రాసేటప్పుడు గ్యాప్ షుడ్ నాట్ బీ గివెన్. ఇక్కడ గ్యాప్ షుడ్ నాట్ బీ గివెన్. ఓకే, సో నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఫర్ ఇన్ కేస్ మనం 2 మెథడ్స్లో ఇక్కడ నెంబరింగ్ అనేది ఇస్తున్నాము, బట్ ఒక్క మెథడ్లో మనకి మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ వస్తున్నాయి అంటే మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఎక్కడైతే మనకి మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ వస్తున్నాయో అది మనం ఫోకస్ చేస్తాము. సో హియర్ numbering is given in such a way more substituent should present. More substituent should present. ఓకే, సో వీటన్నిటిని కూడా మనం నేర్చుకున్నాము ఇక్కడ కదా. సో ఇంకొకటి అయితే చూద్దాము, ఇంకొక రూల్. సో ఇది వచ్చేసరికి ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నంబరింగ్ అనేది నేను ఇస్తున్నాను 1 2 3 4 5 6 7 ఇలా ఇవ్వచ్చు, 6 7 ఇలా కూడా ఇవ్వచ్చు, మన ఇష్టం. ఎలా ఇచ్చినా కానీ మనకి సేమ్ అనేది వస్తుంది కదా. సో వెరాస్ బ్యాక్ నుండి నేను నంబరింగ్ అనేది ఇస్తే 1 2 3 4 5 6 7. సో ఫ్రంట్ టు బ్యాక్ అనేది చూసుకుంటే నాకు 3 ప్లస్ 5th పొజిషన్ వచ్చింది. వెరాస్ బ్యాక్ టు ఫ్రంట్ చూసుకున్న 3 ప్లస్ 5 పొజిషనే వచ్చింది. అంటే ఇక్కడ లోవెస్ట్ సమ్ రూల్ అనేది అప్లికబుల్ కాదు. సో ఇక్కడ లోవెస్ట్ సమ్ రూల్ అనేది అప్లై అవ్వడం లేదు. సో ఇక్కడ మనం ఫోకస్ చేసుకుంటే మెయిన్లీ ఇక్కడ మనకు కాంపౌండ్లో 2 సబ్స్టిట్యూయెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మిథైల్ గ్రూప్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇథైల్ గ్రూప్. సో ఇక్కడ మిథైల్ ఇథైల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు ఫస్ట్ వస్తారు అని చూసుకుంటే ఇథైల్ అనేది ఫస్ట్ వస్తుంది. సో మనం ఏం చేస్తాము అంటే మనం ఫస్ట్ ఇథైల్ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఇథైల్ అనేది మనకి ఎక్కడ ఏ పొజిషన్లో ఉందమ్మా, మనకి ఇథైల్ అనేది మనకి 3rd పొజిషన్లో ఉంది. సో 3 ఇథైల్, నెక్స్ట్ 5 మిథైల్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి చూసుకుంటే అది 7 అనేవి ఉన్నాయి. సో హెప్టేన్ అని వస్తుంది. ఓకే, సో ఇది మన యొక్క ఐయూప్యాక్ నామెన్క్లేచర్. నెక్స్ట్ మనం కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్ గురించి ఫోకస్ చేద్దాము. ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్లో మనం ఎలా రాయాలి అంటే మెయిన్లీ ఫస్ట్ మనం ఇది ఇక్కడ ఈ సబ్స్టిట్యూయెంట్ అనేది ఇక్కడ బాండ్ అయ్యి ఉంది కదా. సో ఎక్కడైతే పేరెంట్ చైన్కి బాండ్ అయ్యి ఉందో అక్కడి నుండి మనం నెంబరింగ్ అనేది ఇవ్వాలి 1 2. సో మనం ఏం రాస్తాము ఇక్కడ 1 మిథైల్ ఇథైల్ అని రాస్తాము.
సో ఇక్కడ సబ్స్టిట్యూయెంట్లో మళ్ళీ ఇంకొక సబ్స్టిట్యూయెంట్ ఉంది, అందుకే మనం ఇక్కడ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్ అని అంటున్నాం దీన్ని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వన్. సో ఇక్కడ బాండ్ అయ్యి ఉంది పేరెంట్ చైన్కి. సో 1 2. సో మనం ఏమని రాస్తాము అంటే ఇక్కడ 1 డైమిథైల్ ఇథైల్ అని రాస్తాము ఇక్కడ. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సో పేరెంట్ చైన్ అనేది కార్బన్కి బాండ్ అయ్యి ఉంది. సో ఇక్కడ నుండి మనం నెంబరింగ్ అనేది ఇస్తాము 1 2 3. సో ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ అనేవి ఎక్కడున్నాయి, సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. సో మనం ఏమని రాస్తాము 2 2 డైమిథైల్. సో ఎన్ని కార్బన్స్ అనేవి ఉన్నాయి కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్లో, ఇక్కడ మనకి 3 కార్బన్స్ అనేవి ఉన్నాయి. సో ప్రొపైల్ అని రాస్తాము. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పేరెంట్ చైన్ అనేది బాండ్ అయ్యి ఉంది 1 2 3. సో 1 మిథైల్ ప్రొపైల్ అని రాస్తాము. ఓకే, ఇలా మనం కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్ని మనం రిప్రజెంటేషన్ అనేది చేస్తాము. ఓకే, సో ఫర్ ఇన్ కేస్ ఈ కాంపౌండ్స్ అనేవి ఫర్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ మనకి నెంబరింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ అనేది ఎలా రాయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. ఫ్రంట్ నుండి ఇచ్చినా బ్యాక్ నుండి ఇచ్చినా కానీ మనకి నెంబరింగ్ అనేది 5 దగ్గరే వస్తుంది. కాబట్టి మనం 5th పొజిషన్ దగ్గర మనకి సబ్స్టిట్యూయెంట్ ఉంది. దట్టు ఇది విచ్ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్, కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంది. సో ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇక్కడ ఇది అటాచ్ అయ్యి ఉంది ఈ కార్బన్కి కదా. ఫస్ట్ 1 2 3. ఇక్కడ సెకండ్ పొజిషన్లో మనకి ఒక మిథైల్ ఇంకొక మిథైల్ ఉంది. సో దట్ మీన్స్ సెకండ్ పొజిషన్లో మనకి 2 మిథైల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ని మనం రిప్రజెంట్ చేయాలి ప్రిఫిక్స్లో ఇక్కడ. సో ఆ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ మన ఏ పొజిషన్లో ఉంది, 5th పొజిషన్లో ఉంది. సో మనం దీన్ని ఏమని రాస్తామమ్మా ఇక్కడ 2 2 డైమిథైల్ ప్రొపైల్ అని రాస్తాము. మనం ఎలా రాస్తాం దీన్ని 2 2 డైమిథైల్ ప్రొపైల్ అని రిప్రజెంటేషన్ అయితే చేస్తాము. సో దాన్నే ఇక్కడ రాస్తాము. ఇక్కడ మనం 2 2 డైమిథైల్ ప్రొపైల్. సో మనకి సబ్స్టిట్యూయెంట్ అనేది మనం కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ అనేది రిప్రజెంట్ చేసేసాము. సో మనం దీన్ని క్లోజ్ చేస్తాం బ్రాకెట్. సో ఎనీ అదర్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఉన్నాయమ్మా, ఏ సబ్స్టిట్యూయెంట్స్ లేవు. అండ్ అలాగే మనకి ఎలాంటి సైక్లిక్ గ్రూప్స్ అనేవి కూడా లేవు. సో మనం ఏం రిప్రజెంట్ చేయం. సో వర్డ్ రూట్ వచ్చేసరికి 9 కార్బన్స్ అనేవి ఉన్నాయి. సో నాన్ అంతా కూడా సింగిల్ బాండే కాబట్టి నాన్ ఏన్ అని రాస్తాం ఇక్కడ. వేరాస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నెంబరింగ్ అనేది ఇద్దాము. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఒక కైండ్ ఆఫ్ నెంబరింగ్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. అగైన్ మనకి సేమ్ నెంబరింగ్ అనేది వస్తుంది కదా. సో మనం ఇక్కడ చూసుకుంటే మనం 2 మెథడాలజీలో మనం నెంబరింగ్ అనేది ఇచ్చినప్పుడు మనకి 2 మెథడ్స్లోని కూడా మనకి సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి వచ్చాయి. అప్పుడు మనం ఏం తీసుకోవాలని చెప్పుకున్నామమ్మా, ఏ నెంబరింగ్లో అయితే మనకి ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి వస్తున్నాయో ఆ నెంబరింగ్ని మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో అలా చూసుకుంటే మెయిన్లీ ఇక్కడ బ్లూ కలర్తో నేను ఏదైతే రిప్రజెంట్ చేశాను 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ మనకి ఎన్ని సబ్స్టిట్యూయెంట్స్ వచ్చాయి, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ అండ్ అలాగే ఇక్కడ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి బ్యాక్ నుండి వెళ్తుంటే ఇక్కడ మనకి 3 సబ్స్టిట్యూయెంట్స్ అనేవి వచ్చాయి. వేరాస్ ఇక్కడ పై నుండి వస్తుంటే ఇక్కడ ఒక ఇథైల్ గ్రూప్ వచ్చింది, ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి 2 సబ్స్టిట్యూయెంట్స్ మాత్రమే వచ్చాయి పై నుండి వస్తుంటే. సో మనకి 3 సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనం బ్యాక్ టు ఫ్రంట్ అనేది వస్తాం ఇక్కడ. సో బ్యాక్ టు ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఎలాంటి గ్రూప్ వస్తుంది అనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ని ఎలా నేమింగ్ అనేది ఇవ్వాలి అనేది చూసుకుంటే, సో ఇది మనం నెంబరింగ్ ఇంకా ఆపేయాలి 1 2 3
4. ఇది కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ యొక్క నంబరింగ్ అనేది నేను ఇచ్చుకున్నాను. సో నాకు ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఏముందమ్మా, ఇథైల్ గ్రూప్ అనేది ఉంది. నాకు సెకండ్ పొజిషన్లో ఏముంది, ఇథైల్ గ్రూప్ అనేది ఉంది. సో టోటల్ ఏముంది ఇక్కడ 2 ఇథైల్ బ్యూటైల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇథైల్ ఈ వచ్చింది, ఇక్కడ మనకి ఏమొస్తుంది, మిథైల్ అనేది వస్తుంది కదా. ఈ ఫస్ట్ వస్తుందా, ఎం ఫస్ట్ వస్తుందా అని చూసుకుంటే మనకి ఈ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం దేన్ని రిప్రజెంట్ చేస్తాము, కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ని మనం రిప్రజెంట్ చేస్తాము. ఏ పొజిషన్లో ఉంది, అది 5th పొజిషన్లో ఉంది కాబట్టి 5 అనేది పెడతాము. అండ్ అలాగే క్లోజ్ చేసేసి ఇక్కడ 3 ఇక్కడ 3rd పొజిషన్లో మనకి ఏముందమ్మా, డై మిథైల్ 2 మిథైల్ గ్రూప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఇంకా మనకి ఇది సైక్లిక్ కాంపౌండ్ కాదు, వెరాస్ పేరెంట్ చైన్లో మనకి ఎన్ని కార్బన్స్ అనేవి ఉన్నాయి, 10 కార్బన్స్ అనేవి ఉన్నాయి. సో డెక్ ఏన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది మన యొక్క కాంపౌండ్ యొక్క ఐయుపాక్ నేమింగ్. సో ఇంకొకటి లాస్ట్ వన్ చూసుకుంటే మనకి మెయిన్లీ CH3 CH అనేది ఇచ్చారు. సో దీనికి మీరు ఐయుపాక్ నేమింగ్ అనేది ఎలా రాయాలి అన్నది మీరు అయితే కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఐయుపాక్ నేమింగ్ అనేది నేను డిస్కస్ చేస్తాను. సో ఇది స్టూడెంట్స్ మన యొక్క వీడియో. సో హోప్ ఇందులో మీకు ఆల్కేన్స్కి ఎలా నేమింగ్ ఇవ్వాలి అనేది 100% క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. సో ఫర్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.